హాయ్ దోస్తులందరికీ, బాగున్నారా? ఈరోజు నా ఆలోచనలో భాగంగా నచ్చినటువంటి మరో మంచి ఆలోచన పంచుకోవాలని ఈ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. నేను నా కమ్యూనికేషన్లో భాగంగా మనం జరిపేటువంటి ఉత్తర ప్రత్యుత్తరాలు, మనం రాసేటువంటి సమాచారాన్ని ఫలానా వ్యక్తికి చేరాలంటే ఆ వ్యక్తికి లేదా ఆ ప్రాంతానికి ఆ విధికి సంబంధించినటువంటి ఒక పర్మనెంట్ అడ్రస్ అనేది రాసి దాన్ని పంపినట్టయితే అది సరిగ్గా ఆ వ్యక్తికి అనేది చేరి ఆ సమాచారం అనేది ఆయనకి అందివ్వడం సాధ్యమవుతుంది. ఏదైనా ఇక్కడ ఉండే ప్రతి ఒక్క రంగంలో ఈ క్రికెట్ తీసుకున్నట్టయితే ఒక టీం, ప్రపంచంలో ఒక టీం గొప్ప అని, లేదా ఒక వ్యక్తి అంటే క్రికెట్ అనగానే, లేదా ఒక హాకీ అనగానే, లేదా ఒక డ్యాన్స్ అనగానే, లేదా యాక్టింగ్ అనగానే, లేకపోతే ఒక రాజకీయం అనగానే, ఏదైనా ఒక ఫలానా వ్యక్తి అనేది గుర్తుకు రావడానికి ఈ పర్మనెంట్ అడ్రస్ అనేది చాలా అవసరం. అంటే నీకున్నటువంటి నైపుణ్యాన్ని నువ్వు కనుక మెరుగుపరుచుకున్నట్టయితే నీకు పర్మనెంట్ అడ్రస్ ఏర్పడుతుంది. ఆ పర్మనెంట్ అడ్రస్ ద్వారా ప్రపంచాన్ని లేదా సమాజాన్ని ఈజీగా కమ్యూనికేట్ చేయడానికి ఆ పర్మనెంట్ అడ్రస్, పర్మనెంట్ ఐడెంటిటీ అనేది ఉపయోగపడుతుంది. మిత్రమా, ఈ టెంపరీ అడ్రస్లతో, టెంపరీ చిరునామాలతో నువ్వు సాధించేది ఏది లేదు. ఒక పర్మనెంట్ ఐడెంటిటీని, పర్మనెంట్ అడ్రస్ని కనుక సంపాదించినట్టయితే కమ్యూనికేషన్ సులువు అవుతుంది మిత్రమా.